సంపన్న కుటుంబం నుంచి వచ్చిన కుర్రాడిలా గెటప్, బ్రాండెడ్ వస్తువులు, మబ్బుల్లో వినోదం, అక్కడికొచ్చే అమ్మాయిలతో పరిచయం, వారి ఇళ్ల వరకు ప్రయాణం, ప్రేమ పేరుతో మోసం, ప్రియురాలకి తెలియకుండా ఆమె చుట్టుపక్కల ఇళ్లలో చోరీలు. ఇంజనీరింగ్ చదివిన ఓ ప్రభుత్వుడి తీరిది. ఎవరికీ అనుమానం రాకుండా 2.5 ఏళ్ల నుంచి ఇలా దొంగతనాలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్నాడు. పోలీసులకు సవాల్గా మారిన ప్రేమ దొంగ మదన్ ఎస్ఆర్ నగర్ పోలీసులకు చిక్కాడు. నిందితుడి నుంచి 30 లక్షలకు పైగా సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ టక్కరి దొంగకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, ఈ మదన్ కి సంబంధించి వివరాలేంటి? పోలీసులు ఎటువంటి కేసులు నమోదు చేశారు? తరంగిణి మహానగరంలో మాయగాళ్లు రెచ్చిపోతున్నారు. డబ్బున్న అమ్మాయిలను లక్ష్యంగా చేసుకుని ప్రేమ పేరుతో ముగ్గులోకి దించుతున్నారు. ఆ తర్వాత వారి వద్ద ఉన్న డబ్బుని కాజేసి అక్కడి నుంచి జారుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. చిత్తూరు జిల్లాకు చెందిన మదన్ ఇంజనీరింగ్ విద్య అభ్యసించేందుకు హైదరాబాద్ కు వచ్చినట్లుగా తెలుస్తుంది. గత 5 ఏళ్లుగా మదన్ హైదరాబాద్ లో నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. అయితే జలసాలకు అలవాటు పడినటువంటి మదన్ చాలా మంది ఎవరైతే డబ్బున్నటువంటి అమ్మాయిని లక్ష్యంగా చేసుకున్నాడు. ముఖ్యంగా మల్టీప్లెక్స్ థియేటర్లకు వచ్చే అమ్మాయిల్ని మదన్ టార్గెట్ గా చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు ఆ విధంగా పెళ్లి పేరుతో 6గురిని తన వెంట తీసుకున్నాడు. వారి వద్ద ఉన్నటువంటి డబ్బును కాజేసి అక్కడి నుంచి పరారైనట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఎవరైతే అమ్మాయిల తోటికి ఇంటికి వెళ్తున్న సమయంలో పక్కన ఉన్నటువంటి ఇళ్లని గమనించడం, ఆ తర్వాత తాళం ఉన్నటువంటి ఇళ్లను టార్గెట్ గా చేసుకుని మదన్ చోరీలకు పాల్పడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదే విధంగా చోరీ చేసిన డబ్బుతో ఆ బ్యాంకాక్ వెళ్లి అక్కడ ఎంజాయ్ చేయడం, ఆ డబ్బు అయిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ కు వచ్చి చోరీలు చేయడం మదన్ కు నిత్యకృత్యంగా మారిందని పోలీసులు చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే మదన్ ని పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రస్తుతానికి విచారిస్తున్నారు. మదన్ నుంచి సుమారు 30 లక్షల విలువ చేసే వజ్రాలు, అదే విధంగా నగదు, కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. తరంగిణి, రాజేష్, అయితే మదన్ తో పాటు ఇంకా ఎవరైనా ఈ టీమ్ లో ఉన్నారా? దీనికి సంబంధించి వివరాలు ఏమైనా తెలుసాయా? అలాగే బాధితులు ఏం చెప్తున్నారు? అయితే చోరీ చేసిన డబ్బుని వజ్రాల వ్యాపారులకు, అదేవిధంగా జ్యువెలరీ షాప్ లో అమ్మినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మదన్ అరెస్ట్ చేసిన తర్వాత పోలీసులు ఇంటరాగేట్ మొదలు పెట్టారు. మదన్ ఆ చోరీ చేసిన సొత్తును ఎక్కడ అమ్మారు ఏంటనే దానిపైన వివరాలు సేకరించారు. దానికి సంబంధించి ఇద్దరు ఎవరైతే దొంగ బంగారాన్ని, అదేవిధంగా డైమండ్స్ ని కొన్నటువంటి వ్యాపారుల్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారిద్దరిని కూడా రిమాండ్ కూడా తరలించినట్లుగా పోలీసులు స్పష్టం చేస్తున్నారు. అయితే మదన్ ముఖ్యంగా అదేవిధంగా ఐమాక్స్ ఇలాంటి మల్టీప్లెక్స్ థియేటర్లలో కాఫీ షాప్ నడుపుతున్నట్లుగా వ్యవహరించేవాడు. అక్కడికి వచ్చిన అమ్మాయిలు ఎవరైతే ఉంటారో అమ్మాయిలను పరిచయం చేసుకొని ఆ తర్వాత ప్రేమ పేరుతో వంచినట్లుగా తెలుస్తుంది. అయితే దీనిపైన మోసపోయిన వారు భయపడి పోలీసులకు ఫిర్యాదు చేయనటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. అయితే ఇటీవల కాలంలో ఎస్ఆర్ నగర్ లో ఓ ఇంట్లో చోరీ జరిగిన సందర్భంలో బాధితులు ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మదన్ యొక్క భాగోతం బయటపడింది. తరంగిణి, థ్యాంక్ యూ రాజేష్.